ఏదైనా విషయం తెలిసిందా? లేదు. మన ప్రెసిడెంట్ గారు ఎమ్మెల్యేతో మాట్లాడారు. ఆయన ఏంటో కనుక్కుని మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పారు. కంపెనీకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవరూ అటెండ్ చేయట్లేదు. ఏమైంది? నేను తిన్నగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళా. హైదరాబాద్ ఫోన్ చేసి మాట్లాడారు. అరగంట తర్వాత పిలుస్తాను అని చెప్పారు. కాసేపు వెయిట్ చేద్దాం మాస్టర్. ఎందుకని కంపెనీ వాళ్ళు మనకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదో? మన గురించి కాస్త కూడా అసలు ఆలోచించరా? అదిగో వచ్చారు. ఇక్కడ ఆశిక్ వాళ్ళ నాన్నెవరు? అక్కడున్నారు. మేము ఇండియా నెట్ ఛానల్ నుంచి వచ్చాం. తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన వాళ్ళల్లో మీ కొడుకు కూడా ఉన్నారని విన్నాం. దీని గురించి మీ అభిప్రాయం చెప్తారా? నా కొడుకు ఆషిక్ మాత్రమే కాదు, వాడితో పాటు ఉన్న అందర్నీ విడిచిపెట్టాలి. దాన్ని మీరు చేయగలరా? వాడి మీద ఆధారపడి ఇక్కడ ఒక కుటుంబం ఉంది. ఇప్పటి వరకు ఏది తప్పుగా జరగలేదు. దయచేసి సమస్యని పెద్దది చేయకుండా ఇక్కడి నుంచి బయలుదేరండి. మాకు ఏ ఒక్క టీవీలోనో ఏ ఒక్క వార్తల్లోనో రావడం ఇష్టం లేదు. దయచేసి ఇక్కడి నుంచి బయలుదేరండి. ప్లీజ్ వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఎమ్మెల్యే గారు, హలో. సార్. అలాగా సార్. సంతోషం సార్. సార్ నేను మాస్టర్ ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు చెప్తాను సార్. అలాగే సార్, అలాగే సార్. ఓకే సార్. ఇప్పుడు అందరికీ సంతోషమైన విషయం, మన ఎమ్మెల్యే గారే ఫోన్ చేశారు. కిడ్నాప్ చేసిన వాళ్ళందరినీ తీవ్రవాదులు విడుదల చేశారట. ఎవరో 2-3 వాళ్ళ దగ్గర ఉన్నారట, అంతే. ఇన్షాల్లా. సార్, ఇప్పుడే ఇంగ్లీష్ న్యూస్ లో దీని గురించి చెప్పారు. 3 మాత్రం ఉంచుకుని మిగతా వాళ్ళని వదిలేశారట. అలా అయితే మన ఎమ్మెల్యే గారు తీవ్రవాదులతో చర్చలు జరుపుంటారు. ఏదైతేనేమి, పని అయిపోయింది కదా. ఇప్పుడే నాకు ప్రశాంతంగా ఉంది. మీరేం దిగులు పడకండి మాస్టర్. ఇండియా వాళ్ళని వాళ్ళు అసలు ఏమీ చెయ్యరు. కాసేపాకి మీరే చూడండి. కాసేపట్లో ఎస్టీడీ బూత్ నుంచి ఆషిక్ నుంచి కాల్ వస్తుంది. మీరేం దిగులు పడకండి మాస్టర్. నువ్వు కూడా ఏదైనా కొంచెం తినచ్చు కదమ్మా. నిన్న రాత్రి కూడా నువ్వేం తినలేదు కదమ్మా. వద్దులే, సారొచ్చకు తింటాను. తను వస్తాళ్లే, నువ్వు ఒక్క ముద్దైనా తిను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.